కొత్త జిల్లాలపై అధికార పార్టీలో రోజురోజుకు లొల్లి ముదురుతోంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై కీచులాడుకుంటున్నారు. జిల్లాల స్వరూపం, కొన్ని ప్రాంతాల విలీనం, తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలోనే కొత్త జిల్లాలపై విభేదాలు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తలో దిక్కు. గ్రూపులుగా చీలిపోయిన సొంత పార్టీ నేతలు. పోటాపోటీ ఫిర్యాదులు, ఆందోళనలు. సీఎం వద్ద రోజుకో గ్రూపు పంచాయితీ. జిల్లాల పేర్లపైన చెలరేగుతున్న వివాదం. తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాలపై టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తలో దిక్కయ్యారు. పంతాలు పట్టింపులతో కొందరు నేతలు గ్రూపులుగా విడిపోయి అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. కొందరైతే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జనగామ, గద్వాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని విపక్షాలు రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. విపక్ష నేతలు తీవ్ర విమర్శలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సిరిసిల్ల, వరంగల్లో అఖిలపక్షాల ఆందోళనలు ఇప్పటికే సర్కారును ఇరుకున పడేశాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వివాదాలు రాజుకోవడంతో తానే రంగంలోకి దిగారు. 3 రోజులుగా క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఇంటిపోరు చక్కదిద్దేందుకు ఎక్కువ సమయం వెచ్చించారు. దీంతో కొత్త జిల్లాల పోరు టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాల పేర్ల విషయంలోనూ వివాదం చెలరేగుతోంది. వికారాబాద్ కేంద్రంగా ఏర్పడ్డ జిల్లాకు రంగారెడ్డి జిల్లా పేరును తొలగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ ఆ జిల్లాలోని అఖిలపక్షాలు సోమవారం బంద్ పాటించాయి. దివంగత నేత, అప్పటి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి పుట్టి పెరిగిన మొయినాబాద్ను శంషాబాద్లో చేర్చేందుకు ఇటీవలే సీఎం ఆమోదం తెలిపారు. మరోవైపు గుండేడు మండలాన్ని మహబూబ్నగర్లో చేర్చాలని అక్కడి నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో వికారాబాద్ జిల్లా అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని అక్కడ కొత్త ఆందోళనకు తెరలేసింది. కొత్తగా ఏర్పడ్డ మల్కాజిగిరి జిల్లాకు మేడ్చల్ లేదా కేసరగుట్ట పేరు పెట్టాలంటూ పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.